ఒక 2 రోజుల్లో తర్వాత అన్నీ సెట్ అవుతుంది. అది మీరు ఆల్రెడీ చూశారు కదా. నిజమే, అది ఒక్కరోజు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు, తర్వాత నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా అలవాటు పడిపోయింది. ఎప్పుడు కెమెరా ఉంటుందని ఒక్కసారి తెలిస్తే బాగుంటుంది కదా. సార్ ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి దాని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు అంటే వంశ నరేషన్ చేసేసాక కథకి ఎంత అయితే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన, బట్ ఒకడనుకోండి అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు. ప్రాపర్ ఎట్లయితే వంశం మనం 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ రిస్క్ అన్నారు కానీ బట్ మీకు తెలుస్తుంది బెటర్. చాలా చెప్పాలంటే నిజంగా అరే నేను ముందు అనుకున్నా 11 మంది కొత్త ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా లోపల షూటింగ్ లేదు. వేరే షూటింగ్కి అయినా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది ఒకటి, మీరు కూడా అంటే మేము ఏదైతే మేము ఇచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. అంటే ఆ అమలాపురంలో కానీ ఆ మనం చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంఫర్టబిలిటీ లేదు. మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నిజంగా మేము ఏదైతే వెబ్ సిరీస్లు ఇచ్చామో అంత కంఫర్టబిలిటీ కూడా ఇవ్వలేదు. నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో సరిగ్గా రూములు దొరకట్లేదు, ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం. కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకోవడం, ఏదో ఒకటి అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం, వాళ్ళతో ఏదో మాట్లాడలేదు. అంత ఇక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా, కారులో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు. అక్కడ కనీసం చాలా దూరాలకి మనకి మేకప్ మ్యాన్ వెళ్ళడానికి కానీ ఏమైనా మన జనరేటర్ వెళ్ళడానికి కూడా ప్లేసులు అలాంటి చోట మనం మీ డైరెక్టర్ గారు ఎతికి అయ్యే లొకేషన్. నేను ఫస్ట్ టైం మీరు ఆయన లొకేషన్ అన్ని చూపించారు. ఫస్ట్ టైం లొకేషన్ చూసిన తర్వాత ఓకే సినిమాకి ఓకే, బట్ నాకు తెలిసి ఏంటంటే ఈ జనరల్గా డైరెక్టర్లు కెమెరామెన్ ఏంటంటే వాళ్ళ వరకే చూసుకుంటారు. వెనకాల మనం వెళ్ళినప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ కావాలి కదా, దీంతో చూసుకుంటాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ మ్యాన్ వెళ్ళండి, ఇక్కడికి వెళ్తుంటే అప్పుడు ఈయన ఆలోచించి మేకప్ మ్యాన్ కావాలి కదండి, మేకప్ మ్యాన్ కావాలని ఆర్టిస్ట్ ఎలా వస్తారండి, మీరేమో సాయి కుమార్ గారు కావాలి, లేదా మధ్య మధ్య ఆర్టిస్ట్ అందరూ కావాలి. ఈయన ఇంతకుముందు మనం ఒక చర్చ్ ఒకటి చూసాం, మీకు ఎవరు మన లొకేషన్ మీరు చూడాలి, మీరు చర్చ్ చూశారు. మన సికింద్రాబాద్లో షూటింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది మన మేకప్ మ్యాన్. దరిదాపులో లేదు, మధ్యలో గోదావరి వెళ్తూ ఉంటుంది. గోదావరి గట్టు అటు పక్క ఒక గట్టు మీద చర్చ్ ఉంది. చర్చ్ చాలా బాగుంటుందండి. మొత్తం ఇక్కడ చేస్తే అన్నీ కరెక్ట్గా బాగుంటాయి. ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వస్తారండి అంటే దగ్గరికి రావడం, కారులో రావడం కూడా లేదు, ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి ఒక దిగి అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగి వస్తే ఆటోల మీద వస్తే అటు పక్కకి రావాలి. ఆమె నైట్ ఒక సీన్ పొద్దున 9 వరకు వేసేసుకున్నారు. కనీసం ఒక 2 బిట్లు కూడా అవ్వ మీరు వేసుకోవడానికి. ఎందుకంటే 3, 4 పైగా అన్నీ మనకు తెలుసు కదా, సినిమా ఉన్నది 60 సీన్ అయినా 150, 160 బిట్ సీన్లు ఉన్నాయి అంతే కదా. అందుకని అన్ని బిట్ సీన్లే. ఇన్ని బిట్ సీన్లలో ఎన్నిసార్లు డ్రెస్ చేయించాడు. పైగా అదే చర్చిలో ఈయన 6 or 7 డ్రెస్ చేయని చెప్పారు. మీకు పాపం ఎక్కువ విలియమ్స్కి, అందులో పాపం అమ్మాయి కూడా ఉంది, ఆ జ్యోతి కూడా ఉంది. వీళ్ళందరికీ డ్రెస్ చేంజ్లు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి అని. ఇలాంటి కుదరదు. అంటే ఈయనకి లొకేషన్ బాగా నచ్చేసింది. చెప్తాం కొన్ని లొకేషన్ నచ్చినా కొన్ని ఫెసిలిటీ వైజ్ ప్రొడక్షన్ వైజ్ అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఇలాంటి. ఎందుకంటే ఆర్టిస్టులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ టైం కూడా కదా. పొద్దున్న సాయంకాలం మీరు పొద్దున్న 7 గంటలకు వచ్చి 8 9 చేస్తాం, మళ్ళీ మార్నింగ్ రావాలంటే ఆ ఫెసిలిటీస్ లేకపోతే కూడా కష్టం. అందుకని అలా చాలా లొకేషన్ మేము వెళ్ళిన తర్వాత కొన్ని మారినాయి. ఆల్మోస్ట్ ఒక more than 50% నేను చాలా మార్చాను. ఇల్లులు కానీ అని అవన్నీ అంటే ఇవే అనమాట ప్రొడక్షన్కి ఏదైతే సార్ కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కడైతే క్యాబ్ అక్కడి నుంచి కూడా మనలో క్యాబ్ వేసుకుని లొకేషన్కి వచ్చి ఇప్పటికే కొన్ని తప్పలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల మీరు కాస్ట్ కటింగ్ అనేది చూసుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. అందరూ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవి కానీ మీరు సింపుల్గా మాట అనొచ్చు, అవన్నీ ఎందుకు చొక్కలు లూజీ వేస్తే సరిపోద్ది కదా, మేసాలు తీస్తే సరిపోద్ది కదా అని అనొచ్చు. మీరు అది అనకుండా ఓకే మీ డైరెక్టర్ గారి ప్రకారం వెళ్ళారు, ఎందుకని దానికి యాక్సెప్ట్ చేశారు? అంటే ఫిట్నెస్ చేంజెస్ కానీ అది కానీ దాని మీద ఎక్స్ట్రా బర్డెన్ కూడా మీకు. అలాగే అందరూ మీ డైరెక్టర్ చెప్పారు కదా, నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడ